సైకిలు జంగు పట్టకుండా మేము కన్నబాధ పడుతుంటే మమ్మల్ని లెక్క చేయవా నారచంద్రయ్య నువ్వు అని మా బొబ్బిలి వలికిస్తుర్రు ఈ టీడీపీ వాళ్ళు. ఇక చూడు ఈయన ఎట్లా మొత్తుకుంటుండో. ఈసారి ఎటనన్నా చేసి గిలాసను సైకిల్ మీద గుసబెట్టుకొని జాడ పత్తలు లేకుండా ఉరుకులో పెట్టించి జగన్ పెద్ద కుర్చీకి టక్కర పెడదామని నారచంద్రయ్య పవన్ కళ్యాణయ్య కంటికి నిద్రపోకుండా ఆలోచన చేస్తుంటే ఇగో కొత్తకోట దగ్గర పార్టీ కార్యకర్తలు నారచంద్రయ్య పోడవని చింపుకుంటా ఏం రాగం ఎత్తుకున్నారో చూడుర్రి. మేము 50 రోజులు జైల్లో ఉన్నప్పుడు కనీసం ఈ జయచంద్ర ఎవరు కూడా ఇప్పుడు మాకు తెలియదు అన్నమాట. ఇప్పుడు కూడా ఎవరైనా మాకు తెలియదు అన్నమాట. మేమెవరు ఆయన తెలుసు, ఆయన ఎవరో మాకు తెలియదు. ఇట్లాంటి క్యాండిడేట్ని ఎత్తుకొని వచ్చి తంబలపల్లిలో పెడితే గెలిచే సీటుని ఈరోజు నిష్కారణంగా తంబలపల్లిలో తెలుగుదేశం పార్టీ ఓడిపోతుంది. 100-200% పక్కా ఓడుతాను తెలుగుదేశం ఈ రోజున తంబలపల్లి. ఇదే జయచంద్ర కొనసాగితే డిపాజిట్లు గల్లంతవుతాయి. వైసీపీ రెట్టింపు మెజార్టీతో మళ్ళీ గెలుస్తుంది. ఇది ఖచ్చితంగా చంద్రబాబు గారు అర్థం చేసుకోండి. మీరు ఒక కార్యకర్త మైక్ తీసుకొని మాట్లాడితే వాళ్ళ చరిత్ర చెప్పేటువంటి నాయకులు మీరు. ఈ రోజున తంబలపల్లి తాలూకాలో 4.5 సంవత్సరాల కాలంగా గొడవలు పడి బండ్లు పలుకుట్టించుకొని కేసులు పెట్టించుకొని దెబ్బలు తిని రక్తాలు కార్చుకొని క్యాడర్లు మొత్తం అంతా కాపాడుకుంటూ వచ్చినటువంటి నాయకుడిని పక్కన పెట్టి ఈ రోజు జైలు అనిపించుకున్న వాళ్ళందరినీ పక్కన పెట్టి మా మనోభావాలను దెబ్బతీసే విధంగా నేను ప్రత్యక్ష సాక్ష్యం. నేను 50 రోజులు జైలు అనుభవించాను. 50 రోజులు జైల్లో ఉన్నా. ఎవరి కోసం? పార్టీ కోసం, శంకరన్న కోసం, చంద్రబాబు నాయుడు కోసం. ఈ రోజు అదే చంద్రబాబు నాయుడు గారు ఈ రోజున అంత కష్టపడి ఇంత క్యాడర్ నిలబెట్టి గ్రామంలోనూ తెలుగుదేశం పార్టీని పటిష్టం చేసి పార్టీని గెలుపు దారిలోకి తీసుకున్నటువంటి టైంలో ఈరోజు ఈ నిర్ణయం తీసుకోవడము మేము ఈరోజు చాలా బాధపడుతున్నాం. చాలా అంటే చాలా కాదు సార్. నిజంగా చంద్రబాబు నాయుడు గారు గుర్తించండి, దయచేసి గుర్తించండి. మేము పార్టీ కోసము కన్న బాధలు పడి బలోపేతం చేస్తే నడువంగా పేరు లేని ఊరు లేని లీడర్లకు టికెట్లు ఇచ్చుడేంది అని టీడీపీ గల్లీ లీడర్లు గరవైతుర్రులా. ఇక ఈ రకంగా కయ్యానికి కాలు దూవుకుంటా కళ్ళెర్ర చేస్తుర్రాట నారచంద్రయ్య మీద. ఏమోపో జాతి నాగుల చంపుతూ ప్రతిమ నాగులకు పాలు పోసినట్టు నారచంద్రయ్య గిట్ల చేస్తుండేంది అని తెలుగు తమ్ముళ్ళు తెగించి సవాలు విసురుతున్నాడనులా చంద్రయ్య మీదకి. ఇక ఎట్లయితుందో ఏమవుతుందో పోరా.